హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మొక్కజొన్న రొట్టెలండి. మన హెల్త్కి చాలా మంచిది. అప్పట్లో ఈ రొట్టెలు చాలా తినేవారు, ఎంత గట్టిగా ఉండేవారు, చాలా హెల్తీగా ఉండేవారు కదా. అలాంటి రెసిపీని మళ్ళీ మనం ఇప్పుడు చూద్దాము. ఈ జొన్న రొట్టెల వల్ల డయాబెటిక్స్ ఉన్న పేషెంట్స్కి చాలా మంచిది అండ్ అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిదండి. అలాగే దీంట్లో ఫోలిక్ యాసిడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఫోలిక్ యాసిడ్ మనకి హెల్త్కి చాలా మంచిది అండ్ అలాగే మన స్టమక్లో ఉన్నటువంటి యాక్టివ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ని పెంచడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఒక్కసారి ఈ రొట్టెలని మీరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక 2 కప్స్ మొక్కజొన్న పిండి తీసుకోవాలి. 2 కప్స్కి 1.5 కప్ వరకు వాటర్ని గోరువెచ్చగా చేసుకోవాలి. గోరువెచ్చగా చేసుకున్న వాటర్ని ఈ పిండిలో పోసుకొని బాగా కలుపుకుంటూ మిక్స్ చేయాలి. మనం పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటూ ఎంత బాగా కలిపితే ఈ రొట్టెలు కూడా అంత సాఫ్ట్గా అండ్ అంత ఫాస్ట్గా ఈజీగా వస్తాయి. పిండి సరిగా కలవకపోతే కూడా ఈ రొట్టెలు సరిగా రావండి. ఒకసారి ట్రై చేయండి. అండ్ బాగా కలిపిన తర్వాత పీట పైన ఈ మొక్కజొన్న పిండి వేస్తూ ఆ చపాతీని ఇట్లా రౌండ్గా చేసి ఈ రొట్టెని రౌండ్గా ఇట్లా తీసుకొని అందులో ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసి ఫస్ట్ చేతులతోనే కొంచెం పెద్దగా చేసిన తర్వాత ఆ పిండి పోసిన పీట పైన వేసి చేతులతోనే ఇలా బాగా చేయండి. చేసిన తర్వాత అలాగే పొయ్యి పైన పెనం పెట్టుకొని ఆ పెనం పైన ఈ రొట్టెల్ని వేస్తూ ఫస్ట్ వన్ సైడ్ వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేయాలండి. పిండి ఉండకుండా మంచిగా ఉంటుంది. చల్లిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పండి. తిప్పుతూ అలానే బాగా కాల్చుకోండి. అండ్ అలాగే మేము ఇక్కడ కట్టెల పొయ్యి పైన చేస్తున్నామండి. కట్టెల పొయ్యి పైన చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. గ్యాస్ పైన చేయడం ఎందుకు మంచిది కాదంటే గ్యాస్ పైన సరిగా కాలదు. కట్టెల పొయ్యి పైన చాలా మంచిగా కాలుతుందని చెప్పేసి మా మమ్మీ కట్టెల పొయ్యి పైన వేస్తుంది. మీరు కూడా మంచిగా ఒకసారి కట్టెల పొయ్యి పైన ఇలా జొన్న రొట్టెలు చేసుకొని ట్రై చేయండి. ఇలా వన్ సైడ్ కాలినాక ఇంకో సైడ్ అట్లా అంచులకి ఇట్లా మంచిగా కాలేలాగా చేయండి. చపాతీ మంచిగా కాలకపోతే కూడా స్టమక్ పెయిన్ వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ అలాగే ఈ పిండితోని ఇలానే చపాతీలు చేసుకోండి ప్రాసెస్లో చూపిస్తున్నట్టు. ఈ చపాతీలు మన హెల్త్కి చాలా మంచిది. అండ్ అలాగే ఈ జొన్న రొట్టెలోకి పచ్చళ్ళు, రోటి పచ్చడి, టమాటా పచ్చడి కానీ, చింతకాయ పచ్చడి కానీ అండ్ అలాగే ఎస్పెషల్లీ మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నాన్ వెజ్లో కన్నా ఈ పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి అలాగే కామెంట్లో ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది జొన్న రొట్టెలు తిన్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ మీకు కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. మీకోసం ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కూడా నేను ట్రై చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.